హాయ్ గాయ్స్, ఇప్పుడే లైలా సినిమా చూసాను. మనం ఇక్కడ ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి. సినిమాల కంటెంట్ ఉండి మనం ఏం మాట్లాడినా ఏం ఓవర్ యాక్ట్ చేసినా సరిపోతుంది, కానీ సినిమాలో కంటెంట్ లేకుండా ఓవర్ యాక్ట్ చేస్తే మాత్రం సినిమా బలైపోతుంది. నాకు ఈ లైలా సినిమా చూసాక అదే అనిపించింది. ఎందుకంటే మొన్న లైలా ప్రీలీజ్ ఫంక్షన్ లో పృథ్వీ చేసిన కామెంట్స్ ఖచ్చితంగా చాలా మంది హక్ చేశాయి జగన్ ఫ్యాన్స్ ని. అంటే ఒక పార్టీని ఒక వ్యక్తి సినిమా చూడమని చెప్తే ఖచ్చితంగా చూడరు, కానీ ఒక వ్యక్తిని, ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని హక్ చేసామంటే ఖచ్చితంగా చూసే వాళ్ళు కూడా చూడకూడదని ఖచ్చితంగా అనుకుంటారు. సో ఇదైతే ఖచ్చితంగా లైలా సినిమాకి జరిగిందని అనుకుంటున్నాను. ఇక సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసిందండి. నేను చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే రాలేదు, బట్ అట్లీస్ట్ ఒక 2.5 hours మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకున్నాను, కానీ చాలా బోరింగ్ అయితే అనిపించింది నాకు. కొన్ని పర్టికులర్ గా కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక యూట్యూబర్ ఉంటాడు, అంటే ఒక మనకి లాక్డౌన్ లో ఒక కమెడియన్ ఉంటాడు అనమాట. అంటే స్పెట్స్ పెట్టుకుని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు అప్పట్లో. నేను లావణ్య త్రిపాఠి బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి, లేదంటే నేను బాహుబలి సినిమా తీయాల్సి ఉంటుంది, రాజమౌళి నాకు కాల్ చేశాడు, ఇట్లా చాలా కొన్ని అంటే ఫేక్ స్టోరీ చెప్పి కొద్దిగా అప్పట్లో కల్చర్ చేశాడు అనమాట. తన్ని బాగా కొట్టారు కూడా అప్పుడు. సో ఆయన్ని బాగా యూజ్ చేశారు ఈ సినిమాలో. యాస్టీజ్ మనకి రియల్ లైఫ్ లో ఎలా ఉందో ఇక్కడ సినిమాలో కూడా అలానే చూపించారు ఆయన్ని. సో ఆ క్యారెక్టర్ నాకు కొద్దిగా కామెడీ బాగా అనిపించింది అక్కడైతే. సో ఆ తర్వాత విశ్వక్సేన్ ఫస్ట్ టైం ఒక లేడీ గెటప్ ట్రై చేశారు కదా, సో దాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాలి. అలా అని చెప్పేసి సినిమాలో కంటెంట్ లేకుండా, సినిమా ఎంటర్టైన్మెంట్ లేకుండా అంటే మాత్రం కుదరదు కదా. సో సినిమా అయితే, ఈ సినిమా ఖచ్చితంగా అంటే వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారు కదా, వాళ్ళు టార్గెట్ చేసినా చేయకుండా సినిమాలో కంటెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్ గా అదే ఆపాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఆటోమేటిక్ గా అదే ఆగిపోతుంది. సో అదండి ఈ సినిమా గురించి నా ఒపీనియన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.